ఆచి చికెన్ మసాలా. పెట్రోల్ సరఫరాపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సమీక్ష నిర్వహించిన అనంతరం మాట్లాడుతున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. ప్రతి రైతు వాడేటువంటి ట్రాక్టర్ వరకు, ప్రతి కంపెనీ వాడేటువంటి లారీ వరకు ట్రాన్స్పోర్ట్ కూడా ఎవరికీ కొరత లేకుండా అందించాలనేటువంటి సంకల్పంతో చేస్తూ ఉన్నాం. కానీ దురదృష్టవశాత్తు అక్కడక్కడ ముందుగా కొంత ఆంధ్రప్రదేశ్లో ప్రాబ్లం ఏర్పడింది. అక్కడ ప్రభుత్వం పూర్తిగా ఈరోజు రంగంలో దిగి అక్కడ కూడా సమస్య పరిష్కారం చేయడం జరిగింది. మనకు కూడా కొత్తగూడెం ఖమ్మంలో కొంత దీనికి సంబంధించినటువంటి సిగ్నల్స్ వచ్చాయి. ఇప్పుడు అక్కడ కూడా ఎందుకంటే మన దగ్గర సఫిషియంట్ స్టాక్స్ మన తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి స్టోరేజ్లో ఉంది. కాబట్టి దేశానికి సంబంధించి కూడా ఆ రకమైన స్టాక్స్ ఉంది. ఒకవేళ స్టాక్స్ లేదనుకోండి, సప్లై లేదనుకోండి, ప్రభుత్వమే చెప్తుంది, ప్రభుత్వమే స్వచ్ఛందంగా ముందుకొచ్చి చెప్తుంది అందరు లేదు చూసి వాడండి అని. ఇప్పుడు మనకు ఆ ప్రాబ్లం లేదు, షార్టేజ్ అనేటువంటి ప్రాబ్లం లేదు. ఎందుకంటే అల్టిమేట్గా వీఆర్ డిపెండింగ్, మనం ఇతర దేశాల నుంచి డిపెండ్ అవుతున్నాం. ఇబ్బందులు అయితే ప్రజలకు చెప్తాం, మేము ప్రజలకు చెప్పి ప్రజలను భాగస్వాములు చేస్తాం దాంట్లో. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. మనకు దురదృష్టం ఏంటంటే ఒక అపోజిషన్ పార్టీ లీడర్ ఈరోజు సాయంకాలం 7 గంటల నుంచి ధరలు పెరుగుతాయని చెప్పాడు. ఇంతకంటే దురదృష్టం ఇంకొకటి ఉండదు. దీని కారణంగా ప్రజల్లో ఒక టెన్షన్ వాతావరణం వచ్చింది. దీని కారణంగా ట్యాంకులు నింపుకుంటున్నారు, ఇంట్లో అన్లోడ్ చేస్తున్నారు, మళ్ళీ ట్యాంకులు నింపుకుంటున్నారు. చిన్న చిన్న వ్యక్తులు కావచ్చు, సంస్థలు కావచ్చు, కంపెనీలు కావచ్చు. ఇది చేయకూడదు ఆ రకంగా. నేను ఒకసారి కొడుతున్నాను, వాళ్ళెవరో పనికిరాని వాళ్ళు స్టేట్మెంట్ ఇస్తే మనం ఎవ్వరం కూడా భయపడాల్సిన అవసరం లేదు. ఏదైనా ఉంటే ప్రభుత్వం చెప్తుంది తప్పకుండా. రెండోది, ఈరోజు పెట్రోల్ ఇళ్లలో స్టాక్ పెట్టకండి దయచేసి. ఎండాకాలం ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి నేను ప్రజలను కూడా అలర్ట్ చేస్తూ ఉన్నాను. ఎవరు కూడా మీరు ఇళ్లల్లో పెట్రోల్ స్టాక్ పెట్టుకోకండి. మనము అది చాలా ఇతర సమస్యలకు మరి వెళ్ళాల్సి ఇబ్బంది భరించాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి ఎవరు కూడా పెట్రోల్ స్టాక్ ఇళ్లలో పెట్టుకోకూడదు.